బయలుపరిచిన 23 అంశం. ఇది సావులకు, సంఘాలకు, విశ్వాసులకు విన్నా వారు ఎన్నిసార్లు నేను ఉన్నా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ సిస్టర్స్ చాలాసార్లు విన్నారు, మళ్ళీ వినడానికి ఆసక్తి చూపిస్తూనే ఉంటుంది. దీనిలో రుచి తెలిసిన వారికి, ఆత్మానుభవం కలిగిన వారికి అందులో అంతరార్థం పరమాత్మ అవుతుంది. కాబట్టి ఈ వాక్యం మన జీవితాన్ని మేలు కలిగించేసి మన ఆత్మీయతలో మరింతగా ఎక్కువ లోతులోనికి నడిపించేటువంటి అంశములు. 5వ అంశం మన స్వపరీక్ష చేసుకుంటాం. ఈరోజు మన ధ్యానాంశం స్వపరీక్ష. చెప్పండి, అది స్వపరీక్ష. స్వపరీక్ష అంటే అర్థం ఎవరేం చేస్తున్నారు అందరూ గమనించాం. స్వపరీక్ష అనేది మీరు ఎట్లా మరి అందరూ గమనించుకోవద్దా? సంఘంలో ఎవరేం చేస్తున్నారు, ఎవరు పని తెచ్చుకుంటున్నారు, ఎవరు అడిగి చెప్తున్నారు, ఎవరు పట్టుకొచ్చారు, ఎవరు పాత్రలు, ఎవరు ఏ చీర కట్టుకొచ్చారు, ఎవరు ఏ డ్రెస్ వేసుకొచ్చారు అన్ని గమనించుకోవాలి కదా. కొంతమంది నేను అన్ని గమనిస్తాను ఏమన్నా అందరూ గమనిస్తారు, కానీ వారి జీవితాలు మాత్రం గమనించుకోవాలి. నీవు ఎవరినో గమనించడం కంటే అసలు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది గ్రహించు. అది గ్రహింపు చాలా ప్రయోజనకరం. స్వపరీక్ష. హల్లెలూయా. ఇతరుల పరీక్ష కాదు. ఏమండి భక్తి గారు నేను చూస్తున్నాను, అసలు ఆమె కళ్ళే మూసుకోవట్లేదని ప్రార్థనలో. ఆమె ప్రార్థన ప్రారంభించిన దగ్గర మొదలుకొని వరకు మొదలు ఒక్కసారి కూడా కళ్ళు పోయలేదండి. ఆయన పోషిస్తూ సార్ ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయింది. అక్కడ నుంచి తెలిసిపోయిందండి. అట్లా తెలిసింది, అట్లా తెలిసింది. నేను చూసానండి. ఇద్దరు దొంగలు అన్నమాట. ఇద్దరు దొంగలే, కోడి దొంగ బాబు. ఒకరి గురించి ఒకరి తప్పులు ఎన్నుకుంటా ఉంటారు. తప్పులు ఎన్నువారు అంతమంది, తప్పులు ఎన్నువారు తండోపతండాలు ఉంటారు, కానీ తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు. విశ్వరామి రామ ఎరగదీసి రామ. తప్పులు ఎన్నుంటే కాదు, నీ తప్పుని తెలుసుకోవాలి. స్వపరీక్ష అంటే నాలో ఏ తప్పు ఉంది, నేను క్రమంగా వస్తున్నానా లేదా, నేను సరిగ్గా బయటకు వెళ్తున్నానా లేదా, నేను ప్రార్థన చేస్తున్నానా లేదా, నాకు నేను సరిగ్గా ఉందా లేదా, నాకు నీ జీవితం ఈరోజు ప్రార్థన చేస్తున్నానా లేదా, ఈరోజు సమయానికి వచ్చినా లేదా, అందరితో కలిసి ఉంటున్నానా లేదా, అందరితో సమాధానంగా ఉంటున్నానా లేదా, నా ప్రవర్తన ద్వారా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, నా బుద్ధిని బట్టి నా స్వభావం బట్టి ఎవరైనా ఏడుస్తున్నారా, ఇతరులకు ఎవరైనా నా ద్వారా లేని కలుగుతుందా, నా ద్వారా సంఘంలో ఎవరైనా లేని కలుగుతుందా, ప్రజలకు నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా. మనల్ని మనము విమర్శించుకోవడం చాలా ప్రాముఖ్యమైన ఘట్టమైనది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అందుకని ఈ 23 అంశాలలో అతి ప్రాముఖ్యముగా 5వ విషయాన్ని తెలియపరుస్తున్నట్టు చూస్తున్నా. నేను 5వ అంశాన్ని చదవండి. రోజు అప్పుడప్పుడు వారానికి ఒకసారి, 4 వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి కాదు. ప్రతిరోజు మనం స్వపరీక్ష చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతిరోజు ఎవ్రీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు అవసరం. ప్రతిరోజు మనం సరి చేసుకోవాలి. మనలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, ఏదైనా పొరపాటు జరుగుతుందా, ఏదైనా మనలో జరగకూడని కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా, అనుకోవడం మాట్లాడడం వచ్చేస్తున్నాయా, చూడకూడదు చూడడం వస్తున్నాయా, వెళ్ళకూడదు చూడడానికి వెళ్తున్నావా, మాట్లాడకూడదు మాట్లాడడం మాట్లాడేస్తున్నాయా. ఈ విధంగా మనము సరి చేసుకోవాలి.
లోటుపాట్లను సవరించుకోవచ్చు. ఎలాగో దేవుడు మనకు నేర్పునట్లు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. స్వపరీక్ష చేయడం తెలుసా? స్వపరీక్ష చేసుకోవడం దాని పెద్ద అంశం. అసలు వెరీ సింపుల్ థింగ్. స్వపరీక్ష చేసుకోవడం అంటే మనం ఎక్కడ ఉన్నాం, సరిగ్గా ఉన్నామా లేదా చేసుకొని అని తెలుసుకొని దాన్ని సరి చేసుకుంటాం. దాంట్లో పెద్ద మర్మం ఏముంది? అది పెద్ద భయపరచవలసిన మర్మాల్లో అది పెద్ద విశేషం ఉంది అని నా మటుకు నేను కూడా అనుకున్నా ఫస్ట్. దీంట్లో పెద్ద మరణం ఏమీ లేదే అనిపించింది. కానీ తర్వాత దేవుడు దానిలోంచి విషయాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు నా సంగతి ఇంకా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో ఉన్న కొన్ని విషయాలు నేను గుర్తుగా చెప్పడానికి పరిగెత్తుకుని ప్రయత్నిస్తున్నాను. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టినవాడు వర్ధిల్లును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అది సంఖ్యాకాండం 32:23. 32. నీవు అలా చేయకపోతే దేవుని దృష్టికి పాపం చేసిన వాడు నీ పాపములను పట్టుకున్నది జాగ్రత్త. 5వ అధ్యాయం 7వ వచనం. వారు తాము చేసిన పాపములను ఒప్పుకొనవలెను. వ్యవహారాల పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపముల నుండి పవిత్రులు చేసి సమస్త దుర్నీతిని మనలను పవిత్రులుగా చేస్తాడు. 12వ వచనంలో లెక్కలేనన్న పాపములను చుట్టుకొనినవి నా దోషములను తలుపు పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నా, తల దించుకోవాల్సి వచ్చింది. ఆ లెక్క కవి నా తల వెంట్రుకలను ఏంటవి చేసుకున్న పాపాలు నా హృదయం అధైర్యపడింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తే ఏమన్నాడంటే నా పాపములు నన్ను తలను పట్టుకొని అన్నది. విస్తారమైన పాపాలు, పొర్లి పారేత పాపాలు, లెక్కలేని పాపాలు అంటాడు. అన్ని పాపాలు ఎక్కువ చేసేది దావీదు. భక్తులు పరిస్థితులు మనం చెప్పుకున్నట్టే దావీదు అంటాడు నేను పోవడానికి పాపాలు చేశాను. మీకేం తెలుసు? మీరేం భక్తులు నన్ను అంటున్నారు. దావీదు మంచివాడు యథార్థుడు అని మీరు నన్ను చెప్తారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పాపిని, చాలా పాపాలు చేశానని దావీదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూడండి. 15:4 మొదలున్నాడు. దావీదు భార్య సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు దేవుడు కూడా తప్పిపోలేదు. ఎవరు చెప్పారు మాట? దేవుడు అంటాడు. దేవుడు దావీదును కూర్చోన్నాడంటే ఊరియా భార్య విషయంలో తప్ప ఏ పాపం చేయలేదు దావీదు. నా సేవకుడు దావీదు, నా కుమారుడు దావీదు ఒక పాపం చేశాడు. అది నాకు చాలా విరోధమైనది. తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకొని సరి చేస్తున్నాడు. ఓకే, ఆ విషయం తప్ప అదొక మత్సలా అయిపోయింది. అతని విషయం అతనికి ఒక మత్స పడిపోయింది. దేవుడు ఆ మత్సను తుడిచివేసిన మన మనసులో మాత్రం మర్చిపోవాలి. దేవుడు తుడిచేసాడు, అతను ఈ మత్సలో డాలు తుడిచేసాడు. కానీ మన మనసులో మాత్రం దేవుడు ఒక వ్యక్తిని క్షమించి పవిత్రపరిచిన మన మనసులో మాత్రం అమృతంతో అనుగ్రహించడంతో మనం పెట్టుకుంటాం. దేవుడిచ్చే సాక్ష్యం దావీదు ఒకటే తప్పు చేశాడు. దావీదు అంటాడు చాలా పాపాలు చేసినాడు. సరే, ఇప్పుడు మనం ఈరోజు చదువుకున్న ప్రసంగానికి కావాల్సిన రిఫరెన్స్ అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. రిఫరెన్స్ అంటే ఇక్కడ
ఇంకేం ప్రసంగం చేయాలి? స్వపరీక్ష చేసుకో. స్వపరీక్ష అనేది ప్రాముఖ్యమైన విషయం ప్రతి విశ్వాసి జీవితానికి. ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి మనిషిగా పుట్టిన వ్యక్తికి ఎప్పటికప్పుడు ప్రతిరోజు నేను ఎలా మనం పరీక్ష చేసేస్తున్నాను అయిపోయింది అని అనుకుంటా కాదు. అన్నీ ఎగ్జామ్ రాసింది నేనా ఏమయ్యారు సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసింది. మళ్ళీ అన్నీ ఎగ్జామ్స్ లేదు, ఇంకా అవసరం లేదు. కానీ ఈ పరీక్ష మాత్రం ఇది ప్రతిరోజు ఉండే పరీక్ష. హల్లెలూయా. ఈ పరీక్ష నిన్ను నీవే పరీక్ష చేసుకో, నిన్ను నీవే సరిదిద్దు. అది ఎట్లా చేసుకోవాలో దేవుని అడుగు నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అంటే ఇందులో ఉన్న పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏంటండి? అది ఆలోచన చేస్తే మనము స్వపరీక్ష చేసుకోలేకపోతే మన పాపాలన్నీ మూట కట్టుకొని జామ్ అయిపోతుంది. ఒకటి పేరు అండ్ అప్పుడప్పుడు మనం ఈ చిన్న మొత్తాలు పొదుపుని పెట్టుకుంటారు కదా, చిన్న మొత్తాలు పొదుపు చిన్న లోన్ తీసుకుంటారు. లేదా ఈ కార్డు కట్టి రోజుగా ₹1, ₹2 కట్టారు, ₹10 కట్టారు, నెలకు ₹100 కట్టారు. చిన్న కొద్ది డబ్బే అప్పుడు వెయ్యి కొన్ని సంవత్సరాలకు అది పెద్ద అమౌంట్ అవుతుంది. అప్పుడు దాంతో ఏదైనా చేయడానికి రాని చాలా అవసరం. అలాగే మనం అప్పుడు చేస్తున్న చిన్న పాపాలన్నీ ఒక్కొక్కటి జమైపోయి అవి లారీలు అయిపోయి అవి విస్తారంగా అయిపోయి మనము పోయేంత బరువు అయిపోయింది. మనం సంపాదించుకున్నాయి ఏం సంపాదించాము అంటే పాపాల మూట. ఈ పాపాల మూట పోయేలాగా అవన్నీ మనం మోసుకోవాలా, మన వల్ల కావాలి మనం సంపాదించుకున్నది. కాబట్టి ఈ పాపం మూటంతో పోవాలంటే యేసయ్య పాదాల దగ్గర పాపము ఒప్పుకోవాలని తీసుకెళ్తాను. అన్నీ ఒకసారి ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు ఎందుకు రోజు అని అనుకుంటే నీవు 2-3 రోజుల తర్వాత మొన్న ఏ తప్పు చేసాడు జ్ఞాపకం చేసుకుంటే మీకు గుర్తు రావు. ఏదో 1-2 గుర్తు వస్తే రావచ్చు, లేకపోతే రోజంతా బాగా ఉంది ఏం తప్పు చేయలేదు. రోజులో ఎన్ని తప్పులు చేస్తామో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. కానీ అవన్నీ మనకు తప్పు అనిపించదు. అవన్నీ కూడా జామైపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? తీర్పు రోజు ఒకటి ఉన్నది. తీర్పు రోజున ఆయన లెక్క అడుగుతాడు. అప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇవన్నీ మనం ఎదురుగా నేను తప్పు చేయలేదు ప్రభా, నేను చేస్తున్నానంటే నీ కర్మేదంటే నీ సినిమా చూపిస్తాడంటే ఇది నువ్వు చేసిందే అని ఎవరో చెప్పక్కలా, నీకు నువ్వే చెప్పేసుకుంటావు. నీ మనస్సాక్షి నీకు అక్కడ వ్యతిరేకంగా మీరు గురించి చెప్పేస్తాను. నా మనస్సాక్షి నాకు వ్యతిరేకంగా నువ్వు తప్పు చేశావు ఆయన ఎదురు నన్ను గర్దిస్తుంది నా మనస్సాక్షి. నీ మనస్సాక్షి నువ్వు చేసిన పాపాలన్నింటినీ నిలదీస్తుంది, తప్పించుకునే అవకాశం లేదు. దేవుడు ప్రతి తప్పిన మన ఎదురు పెట్టి వరుసగా పెట్టి గర్దిస్తాడు. ఏదైనా విడిచిపెట్టాడు. చాలా రిఫరెన్స్ వల్ల ఎవరిని మనకు అవసరం లేదు. మనకు వాక్యం ఇందులో సారాంశ వాక్యం అయితే చాలు. మనకి ఇంకా చాలా రిఫరెన్స్లు రాసుకున్న ప్రయోజనం ఉంది, కానీ ప్రసంగం అర్థం చేసుకోండి. అందుకని ముందే చదివించేసాను రిఫరెన్స్. ఇక మళ్ళీ దాంతో పర్లేదు, మీకు బైబిల్తో పర్లేదు. ఇప్పుడు నా మొహంతోనే పోయింది. నేను చెప్పే మాటలతోనే నా చెవులు నేను మీ మొహంలో పోతాను. నా పాపం తెల్లవాళ్ళకంటే పక్కన ఆ చెవులు మాత్రం ఎక్కడే పెట్టేశాను. నేను ఇటో వస్తుంటో పరధ్యానంలో వెళ్ళిపోతుంటావు ఆటో వింటుంటా. అందుకని ఇంకే చూడండి, నీ చెవులు 2 ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది ప్రతిరోజు డైలీ రాసే అలవాటు ఉంది? ఈ రోజంతా ఏం చేస్తారు? ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారికి ఏం చేస్తారు? డైలీ రాసే అలవాటు ఎవరికి లేదంటుంది. మనం స్వచ్ఛమైన ఇండియా వాడడం కాబట్టి అవసరం లేదు. భారతదేశం అందుకని డైరీతో పని అలవాటు చేసుకున్న ప్రతి మనిషి, ఇది చదువుకున్న వాళ్ళు లేదు కాదు, కొద్ది గొప్ప చదువు వచ్చిన రాయగలవాళ్ళు ప్రతి ఒక్కరు మీరు ప్రతి సంవత్సరం డైరీ కొని ఏ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు, పనికి వెళ్ళి వచ్చారా, ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నారా, మీటింగ్కి వెళ్ళి వచ్చారా, లేకపోతే ఎక్కడ షాపింగ్కి వెళ్ళి వచ్చారా, ఆ రోజు ఇంట్లో పడుకున్నారా, లేకపోతే జ్వరం వచ్చినారా, హాస్పిటల్లో ఉన్నారా, అన్నీ ప్రతి ఏ రోజు ఆ రోజు రాసుకోవాలండి. అలవాటు చేసుకోండి దయచేసి. ఇది ఒక మంచి అలవాటు. ఆ విధంగా డైరీ రాసుకున్న అలవాటు నాకు ఉన్నది. అది చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేసి రాసుకున్నాం. ఒక్కోసారి 2-3 రోజులు, ఒక్కోసారి వారం రోజులు, కొన్నిసార్లు 10 రోజుల వరకు కూడా డైరీ మర్చిపోతాం. అంటే ప్రయాణాలు బట్టి, ఆ రాకపోవడం బట్టి అసలు డైరీ రాసుకున్న టైం ఉండదు. రాత్రి పడుకోవడం చాలా లేట్, టైం మించిపోతుంది. ఇక బాత్రూంలో నిద్ర బాగా రాయడానికి కుదరదు. అయినా కొన్నిసార్లు రాయడానికి ప్రయత్నం చేస్తుంటే కళ్ళు పోతుంటే కళ్ళు పోతుంటాయి. అది ఏదో మృదుగా రాసినట్టు. అలాంటప్పుడు రాయడానికి అవకాశం. మళ్ళీ వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత ఆ రోజు ఏం చేసాను, ఈ రోజు ఏం చేస్తాను, బొమ్మకోవాలి అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాను, ఆ రోజు ఏం పని చేశాను, ఎవరిని దర్శించాను, ఎక్కడ ప్రార్థన పెట్టాను, ఇవన్నీ ఆలోచన చేసి గుర్తు చేసుకోవడం చాలా కష్టం. గుర్తొచ్చినంత వరకు 1-2 విషయాలు రాసేసి అలాగా పేజీలో ముందుకు వెళ్ళిపోతాం. అప్పుడు సమయం లేనప్పుడు 4-5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత, వారం క్రితం మనకి ఎక్కడ కూర్చోండి చెప్పండి. మొన్న సోమవారం రోజు రాత్రి మీరు ఏం కోరుకున్నారు? డైరీ రాస్తే నేను పప్పు నేను చికెన్ రాత్రి ఏం కోరుకున్నారు? ఆలోచించాలి. అర్థం రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వారి క్రితం విషయాలు రాసుకోవడానికి మనం చేసిన పనులే గుర్తు రానప్పుడు పాపాలు ఎందుకు వస్తాయి? ఆలోచించుకున్నారు. రోజుకి ఎన్ని పాపాలు చేస్తాం మనిషి? రోజుకి ఎన్ని పాపాలు చేస్తారు మనుషులు? వాళ్ళు ఇచ్చారు. ఎన్ని తప్పులు చేస్తారు? నేనైతే ఒక్క తప్పు కూడా చేయలేదు. ఏమన్నా అనుకోండి అంటారా? చేస్తాను. 4 తప్పు నేను మాట్లాడలేదు రండి. అది అందుకని ఇంచుమించుగా రోజుకి ఎన్ని చేస్తున్నాం? ఒక లెక్క చెప్పండి. రోజుకు 5, 10, 20, 30, 40, 60 రోజు పనులు చేస్తాను. రోజు ఎన్నో అసలు ఇంటికి తప్పు ఏంటండి? తప్పు ఏంటండి? అసలు నేను దొంగతనం చేస్తున్నానా, విచారణ చేస్తున్నానా, ఏమన్నా దోచుకున్నానా, ఎవరైనా దొంగతనం చేశానా, ఎవరైనా ఎత్తుకొచ్చానా, ఎవరైనా వాళ్ళని కొట్టానా, ఎవరైనా తిట్టానా, ఎవరైనా నోరు మారేసుకున్నానా? నేను అంత బుద్ధిమంతురాలు, అంత బుద్ధిమంతుడు ఎవరు దొరికారు? నా ఇంట్లో పడటో, నా ఏంటో, నా ఇల్లు ఏంటో, ఎంతో చాలా జాగ్రత్తలు ఎవరు దొరికారు, ఎవరు ఆశించారు నాకు బాధన మాట. నేను తప్పు చేస్తాను అనుకున్నాను, అదొక తప్పు. నాలో ఏ తప్పు లేదు, ఉండదు అనేది 2వ తప్పు. ఏమన్నా నాకు ఏదో తప్పు చేసిందేమో అనేది 3వ తప్పు. ఎంత సరే, మనం నరహత్య చేస్తే, దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, బూతులు మాట్లాడితే, మోసం చేస్తే, దగా చేస్తే పాపం ఉన్నాం. అది పక్కన పెట్టండి. పాపం అంటే అసలు మాట చెప్పండి. బయట
ఆజ్ఞ అతిక్రమమే అంతే. ఫస్ట్ పాయింట్. పాపం అనే దానికి సరి అయిన నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే. ఆదాము పండు తినొద్దన్నాడు. ఆ పండు పాప పండ. ఆ పండు పాప పండు అన్న వాడు ఎంతమంది? పండు పాప కూడా కాదు, మనిషి చెడుగా తెలియనిచ్చే పండుగ. మరి దాన్ని అధిక పాపం దేవుడే వద్దు అన్నాడంతే, తినొద్దు అన్నాడంతే. ఎందుకొద్దంటే నేను తిని చూస్తాను, ఏమవుతుంది వద్దన్నా చేయడమే తప్పు, చేయమన్నా చేయకపోవడమే అదుకోతాం. కాబట్టి ఆజ్ఞాతిక్రమం. సమయాస్త్రి కొండకి తీసుకొచ్చినారు. ఏ కొండ? యేసు ప్రభు ఆమెతో మాట్లాడే సమయాస్త్రితో ఆమె మంచిగా వచ్చింది. కొండ తీసుకోండి. ఏ కొండ అంటది చెప్పలే? పాపం కొండ దాని మీద రాసిందా? దాంతో పాపం ఉండిపోయిందా? కొండ పాపం కొండ, పాపం కొండది కొండ కాదు. పాపం కొండ మంచిగా కొండండి. చాలా మంది క్రైస్తవులు బోధకులు చెప్పేది ఏంటంటే పాపం కొండ. కొండ పాపం చేసిందా? అసలు చేసిందో అది చేసిన వచ్చిన పేరేమో కొండకి. పాపము కొండ కాదు, అది మంచి నీళ్ళ కొండ. హల్లెలూయా. అదే నిర్ధారణ. అయితే కొండ రకం పెట్టుకొని పాపం చేస్తున్నారు అంతే. ఇప్పుడు బయటకు తీసుకొని అంటారండి పాపం కష్టం బయట. కొంతమంది బయటకు తీసుకుని పాపం బయటకు అడ్డం పెట్టుకుని తప్పు చేసుకోలేరా? బయటకు అడ్డం పెట్టి పాపం చేసేవాళ్ళు అంటే బయట పాపం బయట ఆలోచించారు. కాబట్టి ఇక్కడ పండు పాపములు కాదు, కొండ పాపములు కాదు, ఆజ్ఞలో అతిక్రమించుటయే ఈ రోజున మనం చేసేటువంటి పాపాలు. ఆజ్ఞ అతిక్రమంలో ఎన్నేస్తుంది. మన పిల్లలు తీసుకొచ్చారు సామాన్య నా వేళ అన్నాం. ఏం చేసినప్పుడు పాపమే. భర్త దగ్గర ఈ సచ్చినోడు తొందర రాలేదన్న. ఈ రాక్షసు మండలాలు ఇచ్చాడు భర్త. పాపం చేశాడు. ఇద్దరు చుట్టూ పట్టు కొట్టుకున్నారు. తప్పు అదేమన్నా పుణ్యమా? ఇద్దరు బాగా కొట్టుకున్నారు. ఇవాళ వేరే కొట్టు వెల్కమ్ టు హెవెన్ అంటాడా? అక్కడ వచ్చాను అంటే దెబ్బలాడుతుంటే పక్కింటి వాళ్ళ గురించి చెప్తున్నాం, వేరే వాళ్ళ గురించి విమర్శిస్తా ఉన్నాం. అది మంచిదే? మీరు చెప్పండి. మీరు అవుతాం కాదు. మరి మనం తెలుసుకుని కూడా ఏం చేస్తున్నామంటే అది ఒక ఈ విధంగా మనం ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటూ, ఒకరి బలహీనతను మరొకరికి చెప్తూ వాళ్ళని ఇతరులు లోపు చేస్తున్నాం. ఈరోజు ప్రార్థించలేదు, పాప పరిశుద్ధమా? పాపమే. ఈరోజు బైబిల్ చదవలేదు, తప్ప కదా? అప్పుడే ఎన్ని తప్పు. దశమార్గం అంటుంది. మరి కానీ 1000 రూపాయలు దశమార్గం మార్చి వస్తే 500 మీకు 500 పిండి చేస్తుంది. దాన్ని ఏమంటారు? కరెక్ట్ దశమార్గం తెలుస్తున్నాను రావడంలో అంటే కొంతమంది చదువుకోలేదు. చాలా మంది ఇవ్వవలసిన దర్శనం కరెక్ట్ ఇవ్వట్లేదు. మీరు దశమార్గం ఇస్తున్నారు కానీ పూర్తి ఇవ్వనందున దొంగలు అయిపోతున్నారు. అది కూడా ఒక పాపం. ఆలోచించలేదు, టైంకి రాలేదు, పాపం. ప్రార్థన చేసుకోలేదు, పాపం. స్వార్థ ప్రకటించట్లేదు. ఒక్క వ్యక్తికైనా ఒక రోజు ఒక వ్యక్తికైనా స్వార్థ ప్రకటించలేదు, అది పాపం. నీ బంధువులకు నువ్వు దేవుడి గురించి చెప్పలేదు, అది పాపం. ఒక రోజులో ఏమి పాపాలు చేస్తున్నారు ఆలోచించలేదు. దాని వేరేటప్పుడు వెళ్తూ వెళ్తూ ఆ సినిమా కోసం అంటే చూసుకుంటాను. ఈ మోసం ఏమైపోయినప్పుడు దృష్టి వెళ్ళింది. చూస్తున్నారా? మీరు కోసం చూడరు. ఎవరైనా చెడు దృష్టి కనపడింది అనుకోండి, అలా చూడండి.
రెండోసారి మళ్ళీ సెకండ్ లుక్ పడిపోతుంది. ఫస్ట్ లుక్ పరిశుద్ధమైంది, సెకండ్ లుక్ పాపమైంది. మొదలు చూసినప్పుడు సహజంగా మనం అనుకోని చూస్తుంటాము. ఏదైనా చూడాలని దృష్టి ఏదైనా కట్టబడింది అనుకోండి, వాళ్ళు ఇది తిరుగుతానే ఇంటిది అని మళ్ళీ రెండోసారి చూస్తాం కదా. అది తప్ప. ఈ విధముగా మనం తెలియకుండా మన చూపుతో పాపం, వినికిడితో పాపం, వాసన చూడకూడదని సిగరెట్ మానేసేవాడు పక్కడు తాగుతాడు. ఏమైంది? నువ్వు సిగరెట్ తాగకపోయినా కొట్టకాలు మానేసావు. ఎవరో ఏంటంటే నువ్వు నిండుకోవడం ఏమైంది? నువ్వు కొట్టకాలు తినకపోయినా కొట్టకాలుస్తున్నావు. కాకపోయినా కదా అబ్బా ఇష్టం అనుకున్నాను, చర్చలు పోతున్నాం, బాప్తిజం కలిసి సినిమా పోవాలంటే దేవుడు అనుకుంటాడు భయం, సంఘాన్ని తెలిసి ఏమవుతుందో భయం, అంత ముందే బాగుంటాడు భయం. ఇప్పటికే ముందు పాత సినిమాలో ఇష్టం వచ్చినట్టు మంచి సినిమాలు తిరుగుతుంది. ఇప్పుడు మందులాడడానికి లేదు, కొట్టాలు వెళ్ళడానికి లేదు, సినిమా పోవడానికి లేదు, నాకు బాగాలేకపోయిందని కొడుతుంటారు. అది పాపం. మనిషి జీవితంలో అడుగడుగునా తెలియకుండా ఎన్ని 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 పాపాలు చేస్తున్నామో ఆలోచించండి. సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారో ఎట్టున్నావు, నేను ఇక్కడ ఉన్నాను, ఢిల్లీలో ఉండి కూడా నేను ఇక్కడ ఉన్నా బాగున్నా. కొద్దిసేపు ఢిల్లీలో ఉన్నాను కదా, ఇప్పుడే వచ్చింది. ఏమంటే సెల్ ఫోన్లో SMS-లో సెల్ ఫోన్లో చెడు దృశ్యాలు చూడడం, చూడకూడదు వెళ్ళి చూడడం, ఇవన్నీ మనకి లెక్కలోకి రావడం మనకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక్కొక్కటి విడవలసి చెబుతుంటేనే కూడా కోసం నిజమే మరి ఎన్నో చెప్పలేక చెప్పలేని తప్పిదలు ఉన్నాయి. ఇవన్నీ రోజుకి ఎన్ని తప్పులు చేస్తున్నామో రోజు కనీసం 100 పైన దాటిపోతుంది. అన్మైడ్ సిన్స్ 100 కంటే ఎక్కువ పాపాలు, రోజుకు 100 పాపాలు అనుకున్నా. పొద్దున స్నానం చేద్దాం, రోజుకి 50 పాపాలు అనుకున్నావా? నేను అది చేయగలను. రోజుకి 10 పని అవన్నీ వద్దు కానీ కొంచెం కూడా రోజు 3 వేసుకున్నాం సింపుల్గా. ఓన్లీ 3 రోజు ఎన్ని పాపాలు అనుకోండి. ఓడని చేస్తాను 3 రోజుకు 3 చేస్తే వారానికి. ఇప్పుడు మీరు క్యాల్కులేటర్ అడిగి పెట్టండి, క్యాల్కులేట్ చేయాలని నేను చెప్పేదాన్ని. వారానికి ఎన్ని అవుతున్నాయి? రోజుకు 3 అయితే మంచిదా? 21 పాపాలు నెలకి 30 వేసుకోండి. 31 కదా 90 పాపాలు. నెలకి పాపాలు చెప్పండి. ఒక మనిషి ఎంత సింపుల్ అనుకున్న నెలకి 90 పాపాలు. సంవత్సరానికి ఎన్ని? 1095 రాష్ట్రం జాగ్రత్తగా రెఫరెన్స్లే కాదు, ఇప్పుడు రాష్ట్రం 1095 పాపాలు ఒక సంవత్సరానికి. ఒక్క సంవత్సరానికి. దేవుని స్తోత్రం. రాంబాబు వైశాఖ 38 ఇంటూ 1098 41,000 41,610 పాపాలు చేశాడు. ఇప్పుడు ఈరోజు లెక్క తెలుసుకున్నారు. సంజు విలేజ్ అంతా 34 నీ పాపాలు తెలుసా? 37 కదా, 230 రాసుకోగా. ఎన్ని పాపాలు? లేదా ఎన్ని పాపాలు?
ఏ జాతర చెప్తే నేను చెప్తాను. వేసుకో ఎంత 25 27,375 నా తీసుకో 46 నాకు 50,370 నాకే సింపుల్. 50,000 అంటే 3 వేసుకున్నాం. రోజు 100 వేసుకుంటే 7 లక్షలు అయిపోతుంది, 1 కోటి అయిపోతుంది. అయితే ఇంతకి మనం ఎట్లా లెక్కేసుకున్నాం కానీ దాడి అయితే రోజుకు 100 లెక్కేసుకున్నాడు, 200 లెక్కేసుకున్నాడు. అందుకని అతని జీవితంలో నా పాపములు నా తల వెంట్రుకల కంటే మించిపోయి అవి లెక్కలకు అన్కౌంటబుల్ సిన్స్, లెక్క పెట్టలేదని పాపాలు అన్నాడు. అది కరెక్ట్ మాట. నీ వయసు చిన్నదే కానీ నీవు జీవితంలో ఇప్పుడు వాడు చేసిన పాపాలు లెక్క పెట్టలేని పాపాలు. చిన్నపిల్లలని పాపం చేశారు. చిన్నప్పుడు కూడా లెక్కేస్తారంటే అంటే మనం ఇవన్నీ తీసేసాం కాబట్టి అందుకని చిన్నప్పటి నుంచి చేసుకుంటాం. చిన్నపిల్లలు పాపం చేశారా? చిన్నపిల్లలు వాళ్ళు పాపం చేశారు. ఇక్కడ నేను రాను పాపం కదా. ఆంటీ ఇంగ్లీష్ రామ్మంటే ఆంటీ లేదు మమ్మీ ఎక్కడ పోయింది అక్కడ అబద్ధం కదా. స్కూల్కి వెళ్ళమ్మా అంటే ఉంటుంది. స్కూల్కి వెళ్ళిపోయాక అబద్ధం. బాలు హృదయంలో మూఢత్వం స్వాభావికముగా ఉంటును, శిక్షాదండము దానిని వారిలో నుండి కోలివేయును. బాలు హృదయంలో మూఢత్వం సహజంగా వచ్చేస్తుంది. అదే జన్మపాపం. జన్మపాపం ఉన్నదానికి సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి బాల్య పాపములను జ్ఞాపకం చేసుకుంటూ క్షమించమని అడుగుతున్నాడు. బాల్యకాలపు పాపము, యవనకాల పాపము. మన జీవితంలో ఇన్ని పాపాలు పుట్ట 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 ఇది ఒక పెద్ద ఆస్తిగా అయిపోయింది. ఇప్పుడు ఈ పాపాలన్నీ పోయేలాగా పాపాల చిట్ట ఇవన్నీ పోవాలి. స్వపరీక్షలు అన్నీ గుర్తు రావు. ఒక్కొక్కరు స్వపరీక్షలు అంటే ఈ రోజు రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాం. మోకాళ్ళు ఈ రోజు ఉదయం 5 గంటలు ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఏ తప్పులు చేస్తున్నాను క్షమించు అని ఒక మాట వేస్తున్నావు. కానీ అసలు ఏం చేస్తాను జ్ఞాపకం తెచ్చుకో. అవును ప్రభు, ఈ రోజు పొద్దుటే నేను ప్రార్థన చేయలేదు క్షమించు, బైబిల్ చదవలేదు క్షమించు, ఈ రోజు పొద్దుటే నేను కొందరు పాలు తీసుకురాలేదు పాలవాడి తిట్టాను ఆయన నన్ను క్షమించు, ఈ పరిపాలన పాలలు తొందరగా రావట్లేదని తిట్టుకున్నాను. న్యూస్ పేపర్ తీసుకురాలి లేట్ అయిపోయిందని న్యూస్ చదవడం కోసం హడావుడి కోసం న్యూస్ పేపర్ తిట్టారు. ప్రభువాలను క్షమించు న్యూస్ పేపర్ తిట్టారు. దాంట్లో వాళ్ళని విమర్శించారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని నీ నోటితో ఒప్పుకోవాలి. మన నోటితో ఒప్పుకుంటా. హల్లెలూయా. నీ పాపము ఎప్పుడైతే ఒప్పుకుంటావు అతిక్రమములను దాచిపెట్టు వాడు వర్ధిల్లాడు. వాటిని ఏం చేయమంటారంటే ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే కనికరం, క్షమాపణ దేవుని నుంచి పాప క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పాపములు ఆమె పరిహరించేవాడు. ఈ రోజంతా చేసుకుని ఏ రోజు ఆ రోజు గుర్తు వస్తుంది. అయినా గుర్తురాదు. ఏ రోజు ఆ రోజు గుర్తు రాకపోతే రెండో రోజు గుర్తు వస్తుంది. అందుకని ఈ రోజు ఏ నాటికి ఆ నాటికి రేపు చూద్దామని చెప్పి ఈ రోజుకి అక్కడ మూటగడి పెట్టేవాళ్ళకో అక్కడ పెరిగిపోతుంది. ఈ రోజు హోంవర్క్ చేయకుండా రేపటి కొరకు వాయిదా వేస్తే ఈ రోజు హోంవర్క్ రేపడితే కలిసి 2 రోజులే దారం పడిపోతుంది. 4 రోజులు వరకు 1 రోజు చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. ఆఫీసులో జాబ్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు తన ఫైల్ కంప్లీట్ చేయడానికి
ఈ రోజు నాకు కుదరట్లేదు, ఈ రోజు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బతకం ఉంది, రేపు చేస్తాను ఇల్లు అధికారి కానీ ఆ రోజు పెండింగ్ పెట్టారనుకోండి వర్క్. రెండవ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు పని కంప్లీట్ అవుతుంది, ఇంకా ఒక సగం అవుతుంది, మళ్ళీ మూడో రోజు పెండింగ్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది అది పెరిగిపోతుంది. వర్క్ పెండింగ్ ఎక్కువ పెరిగిపోతుంది. ఆ వర్క్ని ఎవరు చేయాలి? ఆమె చేయాలి ఆ జాబ్ చేసేది. కాబట్టి ఎంత కష్టమవుతుంది. నీ పాపములు దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొనకపోతే ఇబ్బంది పడేది నీవే. ఎవరు మటుకు వారి బాధ్యులు. నీ పాపాలు లేకపోతే ఎందుకు నీ పాపాలు చేసిందని ఒక్కొక్కరు పట్టుకొని జుట్టు పట్టుకొని తనడం దేవుడు. వాడు ఎందుకు తప్పు చేశాడని మరొక వ్యక్తిని పట్టుకొని దేవుడు విమర్శించడు. ఎవరి పాపముల నుంచి వారి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత. దేవుని స్తోత్రం. అపరాధిని యేసయ్యా కృప చూపిపోమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపిపోమయ్యా. రోజు పరిస్థితులు ఉన్నామని అనుకోదు. ఈ లోకం పాప లోకం, ఇది మాలిన్యం అంటించే లోకం. ఏదో రీతిలో మాలిన్యం మరణ అంటుతుంది. అందుకే ప్రతిరోజు నేను శుద్ధీకరించున్నాను. బాప్తిస్మం అనేది ఒకసారి, రెండోసారి అవసరం లేదు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం అవసరం లేదన్నాడు. పేదలు కాళ్ళు కడగబోతే ప్రభు వద్దు అని పేదలు నిరాకరించారు. అయితే నీకు నాతో ప్రాణపప్పులు లేవన్నారు. అయ్యో ప్రభు అర్థమానికి అయితే మొత్తం కలిగేసేయన్నా. ఒకసారి స్నానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం అవసరం లేదయ్యా, పేదలు కాళ్ళు కొడుకుంటాడు. ఎవరైనా స్నానం చేసిన వ్యక్తి మళ్ళీ స్నానం చేసింది పొద్దునే చేశాను, మరి పెంచాలి బయటకు వచ్చిన కాళ్ళు కడుక్కోవాలి, అంత మొత్తం కడుక్కొని శ్రద్ధ లేకుండా కాళ్ళు కడుక్కోవాలి. కానీ మళ్ళీ స్నానం అవసరమా? కాదు. ఒకసారి బాప్తిస్మం పొందిన తర్వాత మళ్ళీ పాపం చేశానండి, ఈ వారంలో చిన్న అబద్ధం ఆడాను, వాడు పక్కన వాళ్ళు గొడవ ఆడాను, పాస్టర్ మళ్ళీ నాకు బాప్తిస్మం వారానికి ఒకసారి బాప్తిస్మం ఉంటారు. వారం బాప్తిస్మం పెట్టి బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు కూర్చున్నా మళ్ళీ పొద్దునంతా కాకుండా మళ్ళీ బాప్తిస్మం చేస్తాం. అర్జెంట్గా స్నానం చేస్తావు, బాప్తిస్మం. ఇప్పుడు కాళ్ళు కొడుకు అర్జెంట్ కాళ్ళు కొడుకోండి, దానినే స్వపరీక్ష. ఇప్పుడు నేను స్వపరీక్ష చేసుకొని ప్రభుత్వాన్ని క్షమించండి. దేవుని దగ్గర మనం అడిగినప్పుడు అంటే పాపం చేసినాడు క్షమించాలి, పాపం చేయడు క్షమించాలి, మరి పాపం చేయడు అంటే అర్థం అందుకే మనం పవిత్రంగా జాగ్రత్తగా నిక్కచ్చిగా జీవించడం నిర్ణయించుకున్న మన జీవితంలో తెలియకుండా జరుగుతుంటున్న పొరపాట్లు ఉన్నాయి, వాటిని ఒప్పుకోండి. కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేవాడికి వారానికి ఒకసారి స్నానం చేసేవాడికి ఎంత వ్యత్యాసం ఉంది? చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం. రోజు స్నానం అవసరమా? అసలు నీళ్లు దొరకలేదు సాధ్యం చెప్పాలి. మరి ఇప్పుడు రోజు స్నానం వారానికి ఒకసారి చేసాం, వారానికి ఒకసారి స్నానం చేస్తే వారానికి ఒకసారి కూడా వేస్ట్, నెలకు ఒకసారి చేస్తే చాలు. అంటే వాళ్ళు కొంతమంది
సంవత్సరానికి ఒక రోజు స్నానం. ఎప్పుడు? సంవత్సరానికి ఒకే రోజు. జూలై ఫస్ట్ అంటే ఈ రోజే ఫస్ట్ రోజు కాబట్టి ఈ రోజు ఫ్రెష్గా స్నానం చేసేసి నేను కొత్తగా ఉండాలనుకుంటాను. డిసెంబర్ 31వ తారీఖు స్నానం చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ డిసెంబర్ రావాలి, 31వ తారీఖు మళ్ళీ స్నానం చేయాలి. ప్రతి సంవత్సరం లేదండి, ఖచ్చితంగా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నేను స్నానం చేస్తానండి. అంత రాజీపాడు నేను అంటే బుద్ధిమంతుడు. ఎవరు సంవత్సరానికి స్నానం చేస్తారు? వాటిని చూసి నెలకోసారి స్నానం చేసేవాడు చేరుకుంటాడు. మనం బుద్ధి లేదా? సంవత్సరానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. ఇప్పుడు నెల స్నానం చేస్తాను, ఇంకోటి నెల స్నానం నేర్చుకోవాలా? వాడి బుద్ధి నెలకాల ఇంకొకటి ఇస్తున్నాడు, నువ్వు కూడా తప్పు చేస్తున్నావు. నెల వారం స్నానం చేస్తా, వారానికి ఒక రోజు నేర్చుకోరా? నెలకోసారి ఏంటి? ప్రతిరోజు స్నానం చేసేవాడు ఏమన్నా? ఒరే అత్తగారికి కూడా బుద్ధి లేనివాడు. వారానికి ఒకసారి ప్రతిరోజు స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేసిన వాడికి వారానికి ఒకసారి స్నానం చేసేవాడికి ఎంత తేడా ఉండదు? ఒక మాట మీరు చెప్పండి. చెప్పకపోతే ఎట్లా ఉండదు? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది కదా? వారానికి ఒకసారి నెలకోసారి చేసేవాడికి ఇంకెంత తేడా ఉంటుంది చెప్పండి. నెలకోసారి చేసేవాడికి సంవత్సరానికి ఒకసారి చేసేవాడికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. ఇంకా ప్రతిరోజు స్నానం చేసే వ్యక్తికి ఒకరోజు స్నానం చేయలేదు, శుభ్రంగా స్నానం చేస్తున్నాడు. ప్రతిరోజు మునుగుతున్నాడు చేస్తాడు. హ్యాపీగా నేను కూడా కేరళ స్విమ్మింగ్ పూల్లో దిగి దూకి ఎక్కి దిగాను. ఇంకా ఎన్ని దిగలేదు వద్దు ఎక్కడ మునిగి. అయితే ప్రతిరోజు స్నానం చేస్తున్నాడు. ఒకరోజు స్నానం చేయలేదు, నీళ్లు రాకో టైం రాకో స్నానం చేయలేదు. ఎట్లా చెప్పండి? ప్రతిరోజు స్నానం చేసేవాడు ఒకరోజు స్నానం చేయకపోతే ఈరోజు స్నానం చేయలేదు కదా, హ్యాపీగా అనుకుంటారా? మనకి తొందర ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఏదో పిచ్చిపోయినట్టు. మరి వారానికి వాడికి అలవాటు అయిపోయింది. వారం ఒకసారి చేసేవాడికి ఎలా ఉంటుంది? ఒక్కరోజు అయిపోతేనే ఉంటే వారం చేసేవాడికి ఎలా ఉంటుంది? వాడు మరి విడికుంటే నెలకోసారి వాడు సంగతి అయిపోయింది. వాడికి ఇంకా వాడు ఏదో తీసుకొని గుర్తుకుంటాము. మరి సంవత్సరానికి ఒకసారి చేసేవాడు ఆ సంగతి వాడికి పెద్ద గోడ కూడా చూసుకోవాలి. గేదెలు చూసారు, గేదెలు ఈ పొందులు చూడండి ఒకసారి చూసారు ఎట్లున్నారు. వీళ్ళు రోజు స్నానం చేస్తారు, వీళ్ళు వారానికి ఒకసారి స్నానం చేశారు. ఒకటి తీసుకుంటా ఊరుకుంటా నాన్న ఇబ్బందులు పడుతున్నాను. వీళ్ళు నెలకోసారి అది పైన వాడు చేతులు పెట్టి చూసారా, ఆడు వారానికి ఒకసారి ముడుకోడు. వీళ్ళు ఇంకా ముడుకోవడం ముడుకోడు నెలకోసారి, వాడు సంవత్సరానికి ఒకసారి చేసేవాడు. అర్థమవుతుంది? బయటకు ఈ చేతులు కనపడితే వీళ్ళు వారానికి ఒకసారి, వీళ్ళు నెలకోసారి. వీళ్ళు సోకున్నాడు ఆ స్నానం సూర్యుడు మూడేసి అంత. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసేరా. మొత్తం అందులో డబ్బాలు ముందు వేసి పెట్టా ఉన్నాడు. పై ఇప్పుడే లేదు అంటే ఇంతకీ ఏ ఊరికి? పాపం అనే ఊరికి. శరీరం శుభ్రంగా స్నానం చేస్తారు, సంతోషంతో అయిపోయే సభ్యులతో
లక్ష సబ్బులు వాడినా ఆ శరీర సౌందర్యం చేసుకోవడం కోసం లైఫ్ ఎక్కడ ఉందో ఆ రోగం అక్కడ ఉంది లైఫ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం ఉందని రాష్ట్రంటే బస్సులో పెట్రోల్ తీసారట ఆగొట్టేసారు రోగం అక్కడ ఉంది. సరే అది ఏమో కానీ ఎన్ని సబ్బులు పెట్టుగా శరీర సౌందర్యం చేసుకొని పౌడర్ రాసుకొని శరీరం క్లీన్ చేసుకొని అని స్ప్రే కొట్టుకొని పైకి చూడడానికి సోకగా లోపల మీ ఆత్మించదు కంపు మురుడి తెలుసా. శరీర శుద్ధి కాదు, పై శోభతో చెడి పైకి పదాలు లోపల కారణాన్ని పైకి మాత్రం చక్కగా నిర్మించవచ్చు. శరీర చర్మ సౌందర్యం మీ ఆత్మ సౌందర్యం ఇక్కడ గురి పట్టిపోయి పాపకు మురికితో ఉంది. ఒక్కరోజు స్నానం చేయకపోతే ఏదో కోల్పోయాను. ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, ఏ సిస్టర్ ఎలా ఉన్నారు, ఏంటి బాగున్నారు, ఏమవుతున్నారు, ఏం అర్థం కాదు నాకున్న సమస్యలతో. ఏంటి మీకు ఏమైనా కష్టాలు నాకేం లేదు, మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు నాకు ఆర్థిక సమస్యలు అప్పులే ఉన్నాయి, మాకు అప్పులే ఉంటాయి, మాకు ఒక రూపాయి అప్పు కానీ డబ్బు వాడుతుందా ఏం లేదు. మీ ఆశయాలన్నా రాకపోవాలని చూస్తున్నారా ఎవరు లేదు, ఎవరు లేదు. మరి మీకు ఎందుకు ఇచ్చారో ఎవరైనా మీ బంధువులు ఏమైనా అన్నారా ఎవరేమో లేదు. మరి ఎందుకు మీకు బాధ ఏమో తెలియని బాధ. ఏ బాధ చెప్పండి, తెలియని బాధ. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినా నువ్వు ఎందుకో నమ్మది లేదు, అయినా నువ్వు ఎందుకో సమాధానం పోయినది. నా స్థితి మాత్ర సమాధానం పోయినది. ఆధారం నీవేమయ్యా, ఆధారం నీవేమయ్యా. తలము మారా కష్టాలు తీరా, తలము మారా కష్టాలు తీరా. కారణం నీవేమయ్యా యేసయ్యా, కారణం నీవేమయ్యా. ఐశ్వర్యం కూడా కుటుంబంలో కలతలు లేవు, అయినా ఎందుకో రావడం లేదు. తెలియట్లేదు, ఏదో తెలియట్లేదు. ఏంటో తెలుసా, శరీరంగా బాగా ఉన్నాం. డాక్టర్ పరీక్ష చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు, మాంసం కంట్రోల్ టెస్ట్ చేశారు. అన్ని టెస్ట్లు అయిపోయి అన్నిట్లో నిల్లు 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 ఏ రోగం లేదు. మరి ఏ రోగం మరి ఎందుకు పురిగిపోతుందా? లోపల నా పాపములు ఒప్పుకొని స్వపరీక్ష లేనందున ఆ చూసిన పాపను మన ఆత్మలో కలత పరిచి మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాటు, ఇతరుల మీద మనం చెప్పిన చాడి, ఇతరుల గురించి చెడు మాట్లాడి, ఇతరులు ఏడ్పించి ఇబ్బంది పెట్టి చేస్తే మన ఆత్మలో కలవరం పుట్టిస్తుంది. చెప్పలేని ఇది అర్థం కాదు. అందుకోసం కూడా ఆ సంగతి కూడా తెలియదు. వాక్యం బట్టి విధంగా గమనించి చెబితేనే కానీ ఆయన గ్రహిస్తేనే కానీ లేదంటే సామాన్య కాబట్టి అర్థం కాదు. కాబట్టి ఒక్కరోజు నువ్వు స్వపరీక్ష చేసుకోకపోతే ఎంత ప్రమాదమో తెలుసా. నువ్వు ఒప్పుకున్న ఈ రోజు ఎన్ని పాపాలు చేసావో ఒక యాభై వచ్చి రాస్తా, ఒక యాభై వచ్చి ఈ పక్కన ఎన్ని రాసుకుంటా ఉంటాం. మరో ప్రకటన దేవుడితో వచ్చి ఈరోజు ప్రార్థన చేసావా, బయట చేసావా, ప్రార్థన చేసావా, మంచి పని చేసావా అన్ని రాసుకుంటాం. ఇవన్నీ రాసుకుని 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 ఆఖరికి ఏం చేస్తారంటే ఏ రోజు అది అప్లై చేస్తారండి.
ఇవన్నీ బుక్లు అక్కడ పాపాల చిట్ట ఒకసారి ఒక పాపంలో ఒక రోజు వస్తుంది, తీర్పు రోజు. మనం చేసిన పాపములన్నీ కూడా రాయినప్పుడు ఒక్కొక్క దానిని గురించి తీర్పు తీరుస్తున్నాడు. ఏ రోజు, ఏ డేటు, ఎన్ని గంటలకు, ఎక్కడ, ఏ స్థలంలో, ఏ మాట ద్వారా, ఆ చూపు ద్వారా, వినికిడి ద్వారా ఏ తప్పు చేస్తావో క్లియర్గా డీటెయిల్ పాపాల చిట్ట. అంటే మనం చేసిన పాపాలన్నీ రాయడు అక్కడ ఉన్నాయి. నీ డైరీ నువ్వు రాసుకోలేకపోతావు, నీ డైరీ అక్కడ రాసిపెడతాను. ఇక నాకు బాధ ఎందుకు? అయితే మనం చేస్తున్నది మనం కాదనడానికి వీళ్ళు అన్ని కూడా వివరించి ఇదిగో ఇవి తప్పు చేసి, ఈ తప్పు చేసి. అందుకనే మనం చేసిన పాపాలు ఏంటి అంటే, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని మనం ఇక్కడ ఒక పేజీలో పాపాలు నేర్చుకుని పేజీ నిండా పాపాలు. ఈరోజు డేటు, ఈరోజు ఎంత డేటు? 15 అంటే 10 ఆదివారం. మొత్తం పొద్దున్న నుంచి లేచిన ఆదివారం. ఇన్ని తప్పులు ఉన్నాయి పేజీలో. ఇప్పుడు మనం గుర్తు చేసుకొని ప్రభు ఈరోజు పొద్దున ప్రార్థన చేయాలి, నన్ను క్షమిస్తున్నాం. రైట్. అప్పుడు ఏం చేశాడు? ఏ స్వరంతో అక్కడ వేసి ఇప్పుడు చేశాడు. పోయి దాదాపుగా ఈ రోజంతా ఒక 50 పాపాలు చేసాం అనుకున్నారా? 50 పాపాలు చేసాం. మనం ఒప్పుకున్నది ఏం చేసాడు? తుడి చేసాం. మరి దాదాపు చేసాం. ప్రభు అయ్యా ఈరోజు ఆదివారం కదా, నేను లేట్కి లేదు ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని మనస్ఫూర్తి అయితే సార్ అది కూడా క్షమించు. ఇంకేంటి తండ్రి సినిమాకి వెళ్ళే ప్రొఫెషన్ అది కూడా క్షమించు. తుడి చేసి ప్రభు ఈరోజు నేను గుడ్ మాట మాట్లాడానంటే అది కూడా క్షమం అన్ని తుడుస్తూ వచ్చాడు. ఈ రోజు దాదాపుగా 40-50 పాపాలు చేశావు. నీకు గుర్తొచ్చినాయి అన్ని ఒక 10 గుర్తొచ్చినాయి, ఒప్పుకున్న వాటి కూడా చేశాడు. నీకు ఎన్ని పోయి ఒక 50 పాపాలకి 10 పాపాలు ఎన్నున్నాయి? ఈ 40 గుర్తు రాలేదు. ఈ 40 గుర్తు రాకపోయే వరకు ఈ పేజీలో నువ్వు ఒప్పుకున్నాడు తుడి చేసిన తర్వాత దేవుడు ఒకసారి పాపములు క్షమించిన తర్వాత మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. అది పాపం. ఏ పాపం అయితే దేవుడు క్షమించాడో ఆ పాపములను విసిరి వేస్తాడు తన వీపు వెనక్కి. మనం ఒప్పుకున్న 10 పాపాలు ఒప్పుకున్నాం, ఇంకా 40 మిగిలిపోయి. మరొక రోజు సోమవారం ఆ రోజు ఒప్పుకున్నాయని తుడిచేశాడు, ఇంకా కొన్ని మిగిలిపోయి. మంగళవారం ఒప్పుకున్నాయని తుడిచేశాడు, ఇంకా కొన్ని మిగిలిపోయి. పేజీ కొన్ని అన్నాడు. ఆఖరికి ఒప్పుకున్నవి మాత్రం ఎక్కడో ఒప్పుకోకుండా గుర్తు రాలేక మనకు ఉన్నాయి, అవి మాత్రం తీర్పు వాటి మరి అమ్మో అసలు స్వపరీక్ష లేదానికి దీని వెనక ఎంత చరిత్ర ఉంది. అందుకనే దేవుడు స్వపరీక్ష విషయంలో చాలా సీరియస్ ఉండండి. నేర్చుకునే ముందు మీరు ఒప్పుకోలేదనుకో విమర్శించడంలో తప్పకుండా లెక్క అడుగుతాడు. తప్పుదా? అవకాశం లేదు. చాలా రోజులు గుర్తొస్తుంది కానీ నేను చెప్పట్లేదు. అన్నింటి దాటుకుంటా తెలియకుండా నొక్కేసుకుని వెళ్ళిపోతున్నా. ప్రభుత్వ పిల్లగా తీర్పు రోజు ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఆ రోజున వీటన్నిటికి చదవచ్చుకునే బాధ లేకుండా ప్రభువా నేను ఏం మర్చిపోతున్నా నాకు తెలియట్లేదు. నాయన కొన్ని గుర్తొస్తున్నాయి, చాలా గుర్తు రావట్లేదు. నాకు మీరే సహాయించు. నీవు నా పాపం ఒప్పుకోవడానికి నాకు నేర్పించు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. తీర్పు ఒక రోజు తీర్పు అనేది వాళ్ళు ప్రపంచ మానవాళికి తీర్పు తీర్చే రోజు. ఒక ప్రక్కన రాడు పెట్టారు, ఒక ప్రక్కన మెటీరియల్ పెట్టి తోస్తారు. ఒక ప్రక్కన రాడు పెట్టారు. అందరికీ
2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు రాళ్ళు పెడతారు కదా, ఒక ప్రక్కన అంత మెటీరియల్ వేసి చూస్తారు. ఇక్కడ ఆత్మలో రాళ్ళు పెడతాడు. ఇక్కడ నీ ప్రార్థన ఎంతవరకు ఉంది, నువ్వు ఎంత బైబిల్ చదివావు, ఎంత సువార్త చేసావు, ఎంత భక్తి చేసావు ఇక్కడ పెడతాడు. ఒక ప్రక్కన బైబిల్, ఒక ప్రక్కన నీవు. అది బైబిల్ ప్రకారంగా చేస్తే సరిగ్గా నువ్వు చేయడం తేలిపోతావు. నేను న్యాయవంతుడనని ఆయన నన్ను త్రాసులో దూషుడుగా కానీ యోగభక్తులు ఉంటాడు. త్రాసులు దూషుడు వస్తుంది. న్యాయపు తీర్పు ఆయన తమ సింహాసనం మీద ఆశ్చర్యంగా ఉంటాడు. బంగారు సింహాసనం సకల మానవాళి ఆయన ఎదుట భోగించేవాడు. యేసు ప్రభువారు తీర్పు తీరుస్తున్నాడు. కుడి ప్రక్కన ఉన్న ప్రజలు ఏవో ఎడ ప్రక్కన ఇంకా చాలా అందరూ ప్రతి మనిషి తీర్పు తీర్చబడతారు. ఆయన ప్రోగు చేయబడతారు. మనమందరూ కూడా న్యాయ శ్వాసం ఎదుట మనం తెలియకుండానే ప్రత్యక్షమైపోతాం. నేను మాత్రం రానని కోర్టుకి, నేను మాత్రం తీర్పు రానని, నేను మాత్రం నప్పించుకున్నా ఏ చెట్టిందో, ఏ కొట్టుకిందో, ఏ పొగలో, లేకపోతే ఏ గుహలో నేను దాక్కుంటాను, నేను రాను అని నువ్వు అనుకున్నా, నీకు తెలియకుండా వచ్చి అక్కడ ప్రత్యక్షమైపోతాం. తీర్పు రోజు దేవునికి స్తోత్రం. తీర్పు రోజున మనము గమనించినట్లయితే ఆయన ప్రతి ఒక్కదాన్ని విమర్శించేటువంటి రోజు వస్తుంది. కాబట్టి చూసారా, ఇక్కడ ఒక జీవగ్రంథం మనకు కనబడుతుంది. జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో చూపిస్తున్నాడు. అయ్యా నీ పేరు రాడో చూపాలి, నీ పేరు లేదు వెళ్ళిపోనాక. ఇక్కడ జీవగ్రంథం అనే ఒక గ్రంథం ఉంది. పాపాల చిత్ర పుస్తకాలు ఉన్నాయి. మనం చేసిన పాపాలని అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. జీవగ్రంథం అనే ఒక పుస్తకం ఉన్నది. అందులో ఎవరి పేరులో పరలోకానికి వెళ్తున్నారు, అందులో ఎవరి పేరు మీద వారు నాటకానికి వెళ్తున్నారు. ఈ రోజు నీ పేరు జీవ పుస్తకంలో లేకపోతే త్వరపడి నువ్వు మార్పు చెంది బాప్తిసం పొంది వెంటనే నువ్వు బాప్తిసం పొంది నీ పేరు జీవగ్రంథంలో నమోదయ్యేటట్టు చూసుకో. లేదా జీవగ్రంథంలో నీ పేరు లేదంటే నాటకాన్ని అంత మన పేరు ఇంకా జీవగ్రంథంలో లేదు. యవనస్తులారా, సహోదరి సహోదరులారా, బాప్తిసం లేని వాళ్ళందరి పేర్లు అందులో లేవు. ఎంతమంది బాప్తిసం పొందారో వారి పేర్లు ఉన్నాయి. బాప్తిసం పొంది మళ్ళీ లోపల పోయిన పేరు చెరిపేశారు. నీ పేరు జీవ పుస్తకం ఉందో లేదో చూసుకో. తీర్పు రోజు అనేది ఒకటి చూస్తున్నాం. ఈ తీర్పును మనం చూస్తున్నాము. ఒక మహా తీర్పు అది. అందుకనే ఇప్పుడే స్వపరీక్ష చాలా అవసరం. ప్రతిరోజు చేసుకునే వాళ్ళు ప్రతిరోజు చేసుకుంటే క్షేమం. కొంతమంది వారానికి వస్తారు. ఎప్పుడు ఆదివారం ప్రార్థన వచ్చినప్పుడు ఆ రోజు మాత్రమే వారం అంతా జ్ఞాపకం చేసినట్టు గుర్తొస్తుంది. కొన్ని గుర్తొస్తుంది, కొన్ని గుర్తొస్తుంది. నెలకోసారి ప్రభు బాధలో పాల్గొనేటప్పుడు అప్పుడు పాపాలు ఒప్పుకున్నాము అన్ని అంటే ఎక్కడ గుర్తొస్తుంది. మరి కొంతమంది నెలకోసారి కూడా కాదు, డిసెంబర్ 31st రోజు నైట్ అప్పుడు పాపాలు ఒప్పుకునే కార్యక్రమం పెట్టుకునే వాళ్ళు సంవత్సరం అంతా చేసుకున్నాం. రోజు చేసుకున్నాం అనుకుంటే అక్కడ కుదురుతుంది. సంవత్సరం అంతా స్నానం చేయకుండా ఒక బకెట్ నీళ్ళు పెట్టుకొని ఈరోజు కడిగేసుకుని శుభ్రం చేసేసుకున్నాను. ఊరికి ఎక్కడ పోతే పొరిగినా నీ పాప వాక్యం పోవాలంటే ప్రతి రోజు 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 స్నానం దానికి శుద్ధీకరించేవాడు. ఇది అవసరం. అందుకని ఈ రోజు నువ్వు స్వపరీక్ష చేసుకున్నావు. ప్రతిరోజు పడుకునే ముందు ప్రార్థన చేసుకునే ముందు స్వపరీక్ష అనేది అవసరం. నువ్వు ప్రార్థన చేయటం అనేది కాదు ముఖ్యం, స్వపరీక్ష ముఖ్యం. ఈ రోజంతా నేను తప్పు చేసిన ప్రభుత్వం కొనుక్కొని విడిచిపెట్టి కడబడి ఆ తర్వాత వచ్చిన ప్రార్థన చేసుకుని రసం తీసుకుని తర్వాత ప్రభుత్వం ఉదయకాలం లేచి రాత్రంతా కాపాడాలి. ప్రభు స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఈ కార్యక్రమాలను కోరుకున్నాను. అలాగే అనేక కార్యక్రమాలను ప్రార్థించి ఇది ప్రార్థనా యొక్క పరిస్థితి. దేవుడికి స్తోత్రం. మొక్కుబడి ప్రార్థన వచ్చామా లేదా? కొంతమందికి ఆటలు ఎక్కువ సేపు చేసే ఇబ్బంది, ఆటలు ఎక్కువ పట్టే ఇబ్బంది, అంత అరగంటలో అయిపోతూ బాగుండని అరగంటలో అయిపోయినట్టు కోరుకోకండి. భక్తి అంటే అరగంటలో గంటలో సెట్ చేసుకునేది కాదు భక్తి. అది మహాపాపం. పాపంలో పాపం. కాబట్టి భక్తిని మరి కుదించి చేయటం కాదు. ఒక గంటలో ఆరాధనంతా ముగించడం. పాట
పాటలు, ఆరాధన, కీర్తన బాగా చదవటం, ఆ తర్వాత ప్రసంగం, ప్రకటనలు, ఒక గంటలో చేయగలరా అంత గంటలు చేస్తాం. సెట్ చేసేస్తా అంతే. ఎన్ని పాటలు పాడాలి, ఎంతసేపు వాక్యం చెప్పాలి, ఆ 1 అవర్లోనే సెట్ చేసేస్తాం. 2 గంటలు చేయాలా, సెట్ చేయొచ్చు. ఆ విధంగా మనము ఒకదానికి అలవాటు పడిపోయి మన భక్తిని సంకుచితం చేయకూడదు. ఇంతసేపు నేను ఉండలేనండి, కలవరికి ఎప్పుడైతే టైం వదిలేస్తాను. నీకు టైం వదలాలి అంతేనా? నువ్వు టైంకి రాకపోయినా టైం వదిలేయాలి. ఇది ఒక దుర్బుద్ధి. మనుషుల నుంచి పోవాలి, సమయానికి వెళ్ళిపోవాలన్న ఆలోచన పోవాలి. దేవుని కోసం స్వేచ్ఛగా ఆరాధించి వాక్యాన్ని విని బలం పొంది నీటి గురించి వెళ్ళేటప్పుడు నేను ఈ రోజు దేవుని వాక్యంతో శక్తితో వెళ్ళాలి, ఈ రోజు ఆశీర్వదించుకొని వెళ్ళాలి, దేవుని సంగతి నాతో తీసుకుని వెళ్ళాలని ఒక పట్టుదలతో నువ్వు వెళ్ళాలి తప్ప ఉత్తరైపోతే బాగుందని అలాంటి టైం సెట్ చేసుకుంటూ కాదు. రాత్రి చేద్దాం, సఫరిష్ చేసుకుంటాం. దేవుని సందేశం బలి దీవించుకుంటాం. ఒక మాట ప్రార్థన చేసిన